చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు సోదరి షర్మిలపై ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదొక వార్తాపత్రికలు ప్రధానంగా మనం చూడొచ్చు. షర్మిల చర్యలతో ఒప్పందాలు అమలు వద్దనుకున్నా ఆమెకు చట్టబద్ధ హక్కులు లేవు, అప్పీలు వేసే అర్హత సరస్వతి పవర్ కంపెనీకి లేదు. ఎన్సీఎల్ఏటీలో జగన్ కౌంటర్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలను కానీ ప్రజలకు చేరువ చేయడంలో కానీ తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క మేనియాని ముందుకు తీసుకెళ్ళడం కానీ షర్మిల గారు కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ఎందుకంటే నిజంగా ఆవిడ ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోకపోతే పార్టీ ఎలా ఉండేదో అది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ అర్థమయ్యే అంశమే. సో ఈ పొరపచ్చాలు ఏవొచ్చే కుటుంబ పరంగా చాలా ఉంటాయి. ఆస్తి తగాదాలు అవ్వచ్చు, సెంటిమెంట్లు కావచ్చు, చిన్న చిన్న మాట పట్టింపులు అవ్వచ్చు, ఏవైతేనే మరి ఏం జరిగిందో తెలియదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ పార్టీలో ఎక్కడా కనపడలేదు, కీలక స్థానంలో లేరు. ఆవిడ విడిచిపెట్టి తెలంగాణ వచ్చేశారు. తర్వాత ఆమెతో పాటు తల్లి కూడా ఇంతవరకు నేను బాబుతో ఉన్నాను, ఇకపై బిడ్డతో ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి విజయమ్మ గారు కూడా షర్మిల కూడా వెళ్ళిపోవడము. ఇప్పుడు విజయమ్మ గారు కూడా ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు. ఇలా ఈ ఎన్నికల నేపథ్యంలో చూసాము. ఇవన్నిటికీ ఇంపాక్టో మరి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాభవం. ఇప్పుడు ఆ సరస్వతి పవర్కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అది కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సరస్వతి పవర్ లిమిటెడ్తో పాటు కొన్ని ఆస్తులను ప్రేమతో చెల్లి షర్మిలకు ఇవ్వాలని నిర్ణయించి 2019 ఆగస్టు 31న అవగాహన ఒప్పందం, వాటాల బదిలీలో ఒప్పందం కుదుర్చుకున్నామని. అయితే 2019 ఆగస్టులో అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 ఆగస్టు 31న ఈ సందర్భంగా మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, అలాగే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు వాళ్ళు కూడా ఆ సందర్భంగా ఉన్నారని కూడా ఈ మధ్యకాలంలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ షర్మిల రాజకీయంగా వ్యక్తిగతంగాను తన ప్రతిష్టను దెబ్బతీయడంతో ఈ ఒప్పందాలను అమలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెన్నైలో జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్కు, నేషనల్ అప్పీలేట్ ట్రిబ్యునల్కు ఒక నివేదిక ఇచ్చారు. సరస్వతి పవర్ లిమిటెడ్ ఆస్తుల జప్తునకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిందని, ఈ కేసులు పూర్తయ్యాక ఆస్తుల వాటాల బదలాయింపు అమలు చేయాలని గతంలో నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సుమారుగా ఈడీ 38,000 కోట్లు అప్పట్లో ఈ కేసు నడిచిన సందర్భంగా జప్తు చేసింది. సిబిఐ కూడా ఎన్నో కోట్లు చేసింది. అప్పట్లో పెద్ద హల్చల్, 1,00,000 కోట్ల స్కాము, 1,00,000 కోట్ల స్కామ్ అని పెద్దగా వార్తలు వినిపించాయి. నా దగ్గర ఏముందబ్బా, 1,00,000 కోట్ల డాడ్ ఉందబ్బా, ఏముందబ్బా, అందులో కేసే కాదబ్బా అని కూడా ఆయన చాలా సందర్భాల్లో మీడియా సందర్భంగా చెప్పారు. ఇంకో పెద్ద రికార్డు ఏంటంటే సుమారుగా 12 ఏళ్ళు 13 ఏళ్ళుగా బెయిల్ మీదే ఉన్నారు ఆయన. ఆ కేసులు కొట్టివేయడం జరగట్లేదు, అలాగని తీర్పు ఇవ్వడం జరగట్లేదు, నాంచుతూ వస్తున్నారు. అది న్యాయస్థానాల యొక్క పనితీరు విధానంగా చూడాలా, లేదంటే ఈయన యొక్క టాలెంట్ విధానంగా చూడాలా అనేది ఎవరికి అర్థమవట్లేదు. బట్ ఈయన వెనక ఎవరో ఒక శక్తి ఉంది, కాపాడుతుంది ఆ శక్తి అనేది చాలామంది యొక్క అభిప్రాయం. సో ఈ విధంగా చెల్లెలిపై ప్రేమతో భవిష్యత్తులో ఆస్తులను బదలాయించడానికే గతంలో ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఆస్తులని తన స్వాధ్యతమని, షర్మిలకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవన్నారు. ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డిల లేఖల ఆధారంగా తమ పేర్లతో ఉన్న వాటాలను బదలాయిస్తూ సరస్వతి కంపెనీ బోర్డు ఏకపక్షంగా తీర్మానం చేసిందని, ఈ తీర్మానాన్ని సవాల్ చేస్తూ తాను హైదరాబాద్ నేషనల్ లా ట్రిబ్యునల్ పిటిషన్ వేసినట్టు తెలిపారు. అటు మద్రాసులో వేశారు, ఇటు హైదరాబాద్లో కూడా వేశారు. సో ఈ విధంగా తల్లి చెల్లి ఈయన మధ్య ఉండే విభేదాలకు సంబంధించి చాలా అంశాలు చాలా వరకు కూడా వరుసగా ఇదవుతున్నాయి. అంటే కుటుంబ పరంగా వచ్చే విమర్శలు ఏదైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే బయటకు వస్తాయో మనం నలుగురిలో చిన్న చులకనైపోయే భావం అనిపిస్తుంది ఎవరికైనా. మేబీ ఆ విషయాల మీద ఆయన చాలా హర్ట్ అయినట్టున్నారు. బట్ ఆవిడికి ఎంత పార్టీని నిలబెట్టినందుకు ఆవిడికి పార్టీలో సముచిత స్థానం కల్పించలేదు, ఒక పదవి లేదు. పైపెచ్చు ఇలాంటి ఆస్తుల వ్యవహారాలు కూడా ఆమెకి ఇవ్వాల్సినవి చాలా పెండింగ్లో ఇవ్వాల్సినవి ఉన్నాయన్నట్టు కూడా బ్రదర్ అనిల్ కుమార్ గారు కూడా ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చూచాయిగా చెప్పడం కూడా జరిగింది. మనం ఎలక్షన్స్ ముందు ఆ ఇంటర్వ్యూస్ కూడా మనం కొన్ని చూసాం. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బ్రదర్ అనిల్ కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా హుందాగానే ఇట్లాంటి అంశాల మీద చాలా సున్నితంగా టచ్ చేస్తూ చాలా బాగా మాట్లాడారు. మేబీ ఆయన ఒక
మంచి పాస్టర్ కాబట్టి, వరల్డ్ ఫేమస్ పాస్టర్ కాబట్టి చాలా అద్భుతంగా మాట్లాడారేమో అనిపించింది. చాలా విషయాలు కూడా ఆ విషయంలో బయటకు వచ్చాయి. అయితే ఈ ట్రిబ్యునల్ సంబంధించి చూస్తే సరస్వతి కంపెనీ బోర్డు తీర్మానం రద్దు చేసి వాటాలను పునరుద్ధరించాలని ఆదేశించిందన్నారు. ఈ ఆదేశాల అనంతరం తన వాటా 29.88, అలాగే భారతిరెడ్డి గారి వాటా 16.33, క్లాసిక్ రియాలిటీ వాటా 4, విజయం వాటా 48% చొప్పున పునరుద్ధరించాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సరస్వతి పవర్ లిమిటెడ్ ఇక్కడ అప్పీలు దాఖలు చేసిందన్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారము ఇలా బయటికి రావడము, ఈయన ఘోరంగా ఓడిపోవడము, తల్లి చెల్లి దూరంగా ఉండడము, ఆఖరికి వాళ్ళు కూడా భయంకరమైన విమర్శలు ఎదుర్కోవడం. అంటే షర్మిల ఒక దుర్మార్గుడు అనాలో వాడిని ఏమనాలో తెలియదు. అయితే ఒక వైసీపీ అభిమాని జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు, ఆయనకు పుట్టలేదు అని కూడా ఒక విమర్శ చేశారు. అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది చాలామందికి. సొంత పార్టీలో ఉండే వాళ్ళకు కూడా అది చెల్లి పుట్టలేదంటే తల్లిని కూడా అవమానించే స్థాయిలో ఉందని విమర్శలు సర్వత్రా వ్యాపించాయి. మేబీ ఆయన ఓడిపోవడానికి ఉండే కారణాల్లో భారీగా ఘోర పరాభవంగా ఓడిపోవడానికి ఇలాంటి కారణాలు అవ్వచ్చు. ఇది మొత్తం మీద చినికి గాలివానయ్యే దిశగా వెళ్తోంది. ఆయన ఒకవైపు పార్టీని ఇంకా స్టేబుల్ చేసుకోలేదు, ప్రజల్లో వచ్చి కలుస్తా అంటున్నాడు, కలవట్లేదు, రావట్లేదు. అది డ్రాగన్ అవుతూనే ఉంది సంవత్సరంన్నర నుంచి, ఓడిపోయినప్పటి నుంచి కూడా. అయినప్పటికీ కూడా కొద్దిమంది నాయకులు, కొద్దిమంది కార్యకర్తలే ఉన్నారు, వీళ్ళు కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది. పార్టీ నెక్స్ట్ మనుగడ ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది.